నటి కస్తూరి శంకర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తమిళ స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ చెల్లెలుగా ఎంట్రీ ఇచ్చేది. ఆ తరువాత హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్ తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్ తో నటి బిజీగా ఆర్టిస్ట్ గా అయిపోయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా సౌత్ లోని 4 భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు సీరియల్స్ తో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే అమ్మడు తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో నిలుస్తుంది. ఆ మధ్య బిగ్ బాస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ భామ తెలుగు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చారంటూ కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు అయింది. ఈ కేసులో కస్తూరి శంకర్ 3 రోజులు జైలు జీవితం కూడా గడిపారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైలులో ఎలా ఉంటుందో వివరించారు. జైలు లోపల వెళ్లే సమయంలో సమగ్రంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి వెళ్తామని కస్తూరి శంకర్ వివరించారు. పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే చెక్ చేస్తారని ఆమె తెలిపింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా చెక్ చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే చెక్ చేసే వాళ్ళు లేడీస్ ఉంటారని ఈ భామ తెలిపింది. అయితే నా ప్రైవేట్ పార్ట్స్ లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశారని కస్తూరి శంకర్ చెప్పారు. 3 సార్లు గుంజీలు తీయిస్తారని చెప్పుకొచ్చారు. జైలులో కిందే పడుకోవాలని ఆమె తెలిపారు. అల్లు అర్జున్ కు సైతం ఇదే జరిగి ఉంటుందని ఆమె తెలిపింది. రిమాండ్ ఖైదీ ఎవరికైనా ప్రాసెస్ ఇలాగే ఉంటుందని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది.